దీపావళి పండగ వస్తుందంటే అప్పుడే దేశవ్యాప్తంగా హడావిడి మొదలైపోయింది. షాపింగ్లు, ఇంటికి పెయింటింగ్లు, అలంకరణలతో ప్రజలంతా బిజీ బిజీ అయిపోతారు. కానీ మన దేశ రాజధాని ప్రజలు గుండెల్లో మాత్రం రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దానికి కారణం వాయు కాలుష్యం. గత ఏడాది సుప్రీంకోర్టుతో పాటు అధికార యంత్రాంగం నెత్తి నోరు బాదుకున్నా వినకుండా ఢిల్లీ నగరవాసులు దీపావళి పండగ రోజున విచ్చలవిడిగా కాల్చిన టపాసులతో నెక్స్ట్ డే కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితులు కూడా లేకుండా పోయాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కాలుష్య నియంత్రణ మండలి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నగరవాసులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చడంతో ఢిల్లీ నగరం మొత్తాన్ని గాలి కాలుష్యం దుప్పటిలా కప్పేసింది. గాలి అత్యంత విషతుల్యంగా మారిపోయింది. ఆ గాలిని పీల్చితే అనారోగ్యం బారిన పడడం ఖాయమన్నట్లుగా పరిస్థితులు గత దీపావళి పండగ తర్వాత ఢిల్లీలో ఏర్పడ్డాయి. వాయు నాణ్యత సూచి 360 దాటేసింది. దీంతో ఇప్పుడు దీపావళి వస్తుందంటేనే ఢిల్లీ నగర వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ప్రజలు టపాసులతో తమ ప్రాంతాన్ని చుట్టుముట్టే వాయు కాలుష్యాన్ని ఊహించుకొని భయపడిపోతున్నారు. అయితే సాధారణంగానే అక్టోబర్లో మొదలై శీతాకాలం అయ్యే వరకు ఉండే ఈ సమస్య ప్రతి ఏడాది ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పటికే హస్తినాలో వాయు కాలుష్యం సమస్య మొదలైపోయింది. ఇక్కడి గాలి నాణ్యత సూచి 211కు పడిపోయింది. దీంతో ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ GRAP స్టేజ్ 1 ఆంక్షలను అమలు చేసింది. నిర్మాణ పనులు, వ్యర్థాల దహనం, వాహన కాలుష్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. యాంటీ స్మాగ్ గన్ల వినియోగం, చెత్త, ఇతర వ్యర్థాలకు బహిరంగంగా నిప్పు పెట్టడంపై నిషేధం లాంటివి అమలు చేస్తున్నారు. ఇక రోడ్డు పక్కన ఉండే ఫుడ్ స్టాల్స్, కమర్షియల్ కిచెన్లతో బొగ్గు, కలప మండించడంపై నిషేధం విధించారు. అన్ని చోట్ల విద్యుత్ లేదా గ్యాస్ వంటి కాలుష్యరహిత ఇంధనాలే వాడాలని ఆంక్షలు పెట్టారు. అత్యవసరం అయితేనే డీజిల్ జనరేటర్లను వాడాలన్న రూల్ను పెట్టడం జరిగింది. దీంతో పాటు కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై కూడా జరిమానా వేటు వేస్తున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల పైబడిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలపై నిషేధం అమల్లో ఉంది. అయితే దేశ రాజధాని పట్ల శీతాకాలం డేంజర్ ట్రైన్గా మారిపోయింది. ఈ నగరంలోని గాలి భయంకరంగా కలుషితమైపోయి విషంగా మారిపోతుంది. దీని నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం మాత్రం అంతగా ఉండడం లేదు. అయితే ఢిల్లీలో దీపావళికి ముందే వాయు కాలుష్యం మొదలైంది. ఇప్పటికే వాయు నాణ్యత సూచి 211గా నమోదైంది. ఇది పూర్ కేటగిరీలోకి వస్తుంది. అందుకే రక్షణ చర్యలను మొదలుపెట్టారు. అయితే కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య కాసారంగా మారిపోయింది. ప్రపంచంలో అత్యంత కాలుష్యకారక నగరాల్లో ఒకటిగా అపఖ్యాతి మూటగట్టుకుంది. శీతాకాలం వచ్చిందంటే ఇక్కడ నరకమే. ఉదయం 12 గంటలు దాటినా పొగమంచు వీడదు. బయటకు వెళ్లాలంటే జనం భయపడే పరిస్థితి నెలకొంటుంది. ఢిల్లీలో వాహనాలు, పరిశ్రమలతో పాటు సమీపంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులకు పంటల వ్యర్థాలను తగలబెట్టడం కాలుష్యం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. ఇక అక్టోబర్, నవంబర్ నెలలో పంటల కోత పూర్తయిన తర్వాత రైతులు వాటిని తగలబెట్టడం వల్ల దట్టమైన పొగంతా కూడా ఢిల్లీని కమ్మేస్తుంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు, గాలి వేగం తగ్గడంతో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అయితే రాను రాను ఆ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో శీతాకాలంలో దేశ రాజధానిలో జీవనం నరకప్రాయంగా మారుతుంది. మరి ఇప్పటికే హస్తినలో 211కి వాయు నాణ్యత సూచి చేరిన క్రమంలో దీపావళికి టపాసులు కాల్చితే పరిస్థితులు ఎలా తయారవుతాయోనని ఢిల్లీ నగరవాసుల్లో భయం నెలకొంది. గత ఏడాది దీపావళి సందర్భంగా బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో నగర వ్యాప్తంగా పర్యవేక్షణ 377 టీంలను నియమించి అన్ని కమిషనరేట్లను పరిధిలోనూ టపాసులను కాల్చకుండా అడ్డుకోవాలని డీసీపీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఏడాది ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.